అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ పాయసం రెసిపీని చూపించాలనుకుంటున్నాను. వెరీ హెల్దీ అండి. ఇందులో పంచదార వాడకుండా చేస్తున్నాం అనమాట. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం. ఇంట్లో స్పెషల్ డేస్ అప్పుడు కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ హెల్దీగా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా దీనికోసం పావు కేజీ క్యారెట్ తీసుకోండి. ఇక్కడ 2 క్యారెట్స్ వచ్చేసి పావు కేజీ వెయిట్ వచ్చినాయి అనమాట. సో క్యారెట్కి పైన ఉండే తొడిమ తీసేసి పీల్ కూడా తీసేసి సన్నగా తురిమేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా తురుముకుని ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని బౌల్లోకి తీసుకుని శుభ్రంగా కడగండి. నేను ఇక్కడ సన్నటి సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. మీరు మీడియం సైజ్ సగ్గుబియ్యం కనుక తీసుకుంటే ఒక అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సన్నటి సగ్గుబియ్యం తీసుకుంటే నానబెట్టే పని లేదండి. జస్ట్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే నేతిలోకి మనం తురుముకుని పక్కన పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలి. ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసి క్యారెట్ని బాగా దోరగా వేయించండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్యారెట్ బాగా వేగేంత వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలండి. మనం తీసుకున్న క్యారెట్ తురుము క్వాంటిటీ అనేది సకానికి తగ్గాలి. అప్పుడు క్యారెట్ చక్కగా వేగినట్టు. అలా వేయించుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుముని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మీరు తినే తీపిని బట్టి 1/4 కప్పు నుంచి 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా నీళ్లు వేయండి. బెల్లం అంతా కరిగేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరగపెట్టేసేయండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి లీటర్ దాకా పాలు పోసుకోండి. పాలని పొంగొచ్చేంత వరకు మరిగించండి. పాలు ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసేయాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతుంది. సగ్గుబియ్యం ఉడికితే ఇలా పైకి తేలుతాయండి. అలాగే ట్రాన్స్పరెంట్గా కూడా తయారవుతాయన్నమాట. అప్పుడు సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినట్టు. ఇలా సగ్గుబియ్యం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుముని కూడా వేసేసేయాలి. క్యారెట్ తురుము వేశాక పాలల్లో ఒక 5 నిమిషాల పాటు ఈ క్యారెట్ తురుముని ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. కొంచెం ఉడికించిన తర్వాత పాయసం అనేది కాస్త చిక్కబడుతుందనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. యాలక్కాయ పొడి వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలిపేసేయండి. కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. కొద్దిగా వేడి తగ్గాలన్నమాట. బాగా పొగలుగా వస్తున్నప్పుడు కాకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని ఇందులో యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి అంతా కలిసే విధంగా బాగా కలిపేసేయండి. అంతే, క్రీమీగా టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేసేయటమే. మిగిలితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పాయసం చాలా ఇష్టం. చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డే దాని టేస్ట్ డబుల్ అనిపిస్తుంది నాకు. సో ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.